వెల్కమ్ టు స్నేహ టీవీ. రాజ్ తరుణ్ ఇష్యూ రోజుకొక ట్విస్ట్ మనకి కనిపిస్తూ ఉంది. మీడియాలో ఎక్కువగా సంచలనంగా మారినటువంటి రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకుందాం. కొత్త లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది దాసరి విజయ్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, రాజ్ తరుణ్ పాపం ఆయన నిందితుడా, అనుమానితుడా, దోష? ఇప్పుడు రీసెంట్గా ఏం చేసిందంటే లావణ్య యాక్చువల్గా దీన్ని రోజుకో ట్విస్ట్ ఇద్దామని ఫస్ట్ నుంచే ఒక ఎపిసోడ్లా ప్లాన్ చేసుకుంది. ఓవరాల్ ఈమెకు కావాల్సిన వీళ్ళని జైలుకు పంపాలి. ఆ మన రోజులు ఉండొచ్చింది 45 రోజులు. వీళ్ళు కనీసం ఒక్క వారమైనా జైలుకి వెళ్ళి రావాలనేది ఆమె తీరని కోరిక బేసికలీ. సో ఏం చేస్తుంది, పైగా కథని రక్తి కట్టించడానికి ఏం చేస్తుంది, ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు కంప్లైంట్ పెట్టడం, 2 రోజుల తర్వాత అబార్షన్, ఆ బరువు చూడు ఎట్లుందో. యాక్చువల్లీ ఏంటంటే ఇద్దరు కలిసి కులికింది నిజమే, టాబ్లెట్లు మింగింది నిజమే అనుకొని, కానీ ఒకటి సింపుల్గా 11 సంవత్సరాలు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడం అనేది ఒక పెద్ద విచిత్రమేం లేదు, అదే కదా. సో దాని లాయర్ లాంగ్వేజ్ లో అబార్షన్ 2 సార్లు అబార్షన్ చేయించారు, అది ఆ బరువు కావాలి, ఆ బరువుని పెట్టారు. తర్వాత నెక్స్ట్ దాన్ని కొనసాగిస్తా హరియానా గ్లోరీతో అక్రమ సంబంధం, నెక్స్ట్ దాన్ని కొనసాగిస్తా ఈమెతో అక్రమ సంబంధం, వాళ్ళతో ఇది ఇట్లా అట్లా ఇవన్నీ పెడితే వస్తుంది. తర్వాత ఈమెకు కొంచెం నువ్వు చాలా కష్టపడ్డావు, బ్రేక్ తీసుకో, ఇది ఎపిసోడ్ నేను కొనసాగిస్తా అని చెప్పి మాల్వి మల్హోత్రాకు సంబంధించి ఇంకొక ఆవిడ వచ్చి మాల్వి మల్హోత్రా మా అబ్బాయిని యోగేష్ ఆయన ఏమో సినిమా తీద్దామని చెప్పి ఒక పావులో పట్టుకొని ముంబైకి వస్తే ఈయన మొత్తం ఆయన అమాంతం నాకేసి మళ్ళీ మా ఇంటికి పంపించేసింది. 70 లక్షలు 80 లక్షలు 90 కొన్ని బాగా వీళ్ళు 70 లక్షలు రాజస్థాన్కి ఇచ్చింది. ఆయన 5 కోట్లు 10 కోట్లు స్వాహా చేసి వాడిని రోడ్డు మీదకి వదిలేసింది అని ఆమె ఇచ్చి కంప్లైంట్. ఆమె తర్వాత అమ్మయ్య నాకు డ్యూటీ లేదు, కొనసాగింపు టాస్క్ ఇంకొకరు తీసుకున్నారని 2 రోజులు ఖాళీకి కూర్చుంది. ఆమెది కూడా అయిపోయింది. మళ్ళీ 2 రోజులు 3 రోజులు అది సాగిన తర్వాత మళ్ళీ లావణ్యకి డ్యూటీ పడింది. ఈవిడ ఏం చేసింది, అదే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆత్మహత్య డ్రామా చేసుకుంది. అయిపోయింది, అది కూడా పెద్దగా వెయిటేజ్ అని రాలా. తర్వాత ఇప్పుడు ఏం చేసింది, చాటింగ్ లీక్, వీళ్ళిద్దరు కలిసి చాట్ చూడండి అని చెప్పి లీక్ చేసింది. ఇప్పుడు వాస్తవం మాట్లాడుకుందాం, ఇద్దరు కలిసి లివింగ్లో ఉన్నారు, పడలేదు, విడిపోయారు. నువ్వు ఒకరిని తెచ్చుకున్నావు, వాడితో సంబంధం లేదని, ఆయన ఇంకొకటి తెలితే నీకేంటి ప్రాబ్లం? అంతే కదా. ఆ తర్వాత మళ్ళీ ఈయన వదిలేశాక మళ్ళీ ఆయన మీద పడ్డావు. అప్పుడు ఆయన ఏం చేశాడు, రోజు రక్కుతున్నావు, తల బాదుకుంటున్నావు, టార్చర్ చేస్తున్నావు. ఒక బాధితుడు వాడు, బయటికి వెళ్ళిన తర్వాత ఒక బాధలు చెప్పుకునే తోడొకరు కావాలి. మాల్వి మల్హోత్రా కూడా ఆమె ఎవరితో అయితే ఉందో బ్రేకప్ ఎందుకు అయిందంటే, వాడు డబ్బులున్నోడే, ఖర్చు పెట్టాడు కాదనం, కాకపోతే ఏంటంటే ఊరికి సైకోగాడు, కత్తులతో పొడిచాడు ఈమెని, పిల్లని కత్తులతో పొడిచాడు, హాస్పిటల్కి వెళ్ళింది. అండ్ ఆమె వదిలేసి, అంటే రోజు టార్చర్ చేస్తున్నావు, జుట్టు పట్టి ఇచ్చి గోడకేసి కొడుతున్నావు, ఏమేమో చేస్తున్నావు, ఎంతకాలం భరిస్తారండి ఎవరైనా? పోయింది. ఇప్పుడు అది అక్కడ మాల్వి మల్హోత్రా బాధితురాలే, రాజ్ తరుణ్ కూడా ఒక బాధితుడే, ఏదో అయ్యింది ఇద్దరికి. వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేశారు, నీది నాది ఒకటే కథ ఉంది. ఇప్పుడు అలా ఉన్నప్పుడు అవునా నాకు కూడా ఇలా ఉందండి బాధలు, దగ్గర ఇవ్వడంలో తప్పు లేదు, మంచి ఫ్రెండ్సే వీళ్ళు చెప్పుకున్నారు. ఇకపోతే హరియానా సంగతి, హరియానా వీళ్ళింటికి వచ్చే వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయేవాళ్ళు, ఈమె కింద ఉండేది. ఇక ఈమె కనిపించేసరే అని వెళ్ళిపోయేవాళ్ళు, పైకి మాట్లాడేవాళ్ళు కాదు ఈమెతో. అట్లా ఈమెకు బాగా ఒళ్ళు మండేది, ఎప్పుడు వచ్చినా సరే ఒళ్ళు మండి ఏమనేది, వాడి డబ్బుల కోసమే కదా నువ్వు వాడితో తిరుగుతున్నావు, పోవే అనింది. ఆమెకు ఒళ్ళు మండింది, అమ్మా నీ సంపాదన ఎంత? ఎంతో కొంత, నీకెందుకు, నాదెంతో తెలుసా, నేను రోజుకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదిస్తాను రోజుకి, నా ఖర్చులకు సరిపడే డబ్బులు నా దగ్గర ఉన్నాయి, వీడి డబ్బులు నాశనం చేయడం నేనేం రావట్లా, నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడకు అని చెప్పింది. దాన్ని ఈమె కట్ చేసి ఒకసారి ఎవరు హరియానా గ్లోరీ డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి నీ జీతం ఎంతో తెలుసా, నా స్థాయి ఏంటో తెలుసా అనిందని చెప్పింది. అలా చెప్పింది పోర్ట్రే చేయడం, కానీ జరిగింది వేరు. వీళ్ళు రోజు పాపం ఆయన ఫోన్లు చేసి వాళ్ళు ఇట్లా చేసింది, వాళ్ళు అలా చేసింది, ఆ గరిట తీసి అక్కడ పడేసింది, చెప్పులు తీసి ఇటీసిరేసింది, డస్ట్బిన్ పగలగొట్టింది, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటే వాళ్ళే అయ్యో పాపం ఏంట్రా నీకు అంత కష్టం వచ్చింది, ఎందుకు అట్లా చేస్తుంది ఆమె, ఇట్లా సరిదా బయటికి రావట్లేదు, ఉండు నేను ఇక్కడే ఉన్నా, ఒకసారి మీ ఇంటికి వస్తున్నా, ఈ విధంగా పైకి కింద తిరిగేవాళ్ళు. కంప్లైంట్ ఆమెది కాబట్టి, నువ్వు నీ ఫ్రెండ్ ఈయన కాబట్టి మాట్లాడవు కదా, అలా మాట్లాడలేదు. వచ్చిన వాళ్ళందరూ నాతో మాట్లాడట్లేదని ఆమెకేమో అగ్రెసివ్ అయింది, వీళ్ళందరితో సంబంధాలు అంటగట్టేసి. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు మాల్వి మల్హోత్రా ఈమెకి చాటి, ఇప్పుడు అది ప్రేమగా మారినా ఆశ్చర్యం లేదండి. ఇద్దరు బాధితులు కలిసి సినిమా చేశారు, రోజు కష్టాలు పంచుకున్నారు, ప్రేమగా మారినా నష్టమేం లేదు. ఇప్పుడు ఈమె దగ్గర ఉన్న చాట్ ఏంటంటే,
హోటల్ బుక్ అయింది ఎక్కడ? కోయంబత్తూర్ మాధవ హోటల్. ఈ లాయర్ ఈ చాట్ చూసావా, వీళ్ళిద్దరూ తరచూ కోయంబత్తూర్ వెళ్ళి మాధవ హోటల్లో కలిసేవాళ్ళు. ఇలా రాసుకొచ్చారు. తరచూ కోయంబత్తూర్ వెళ్ళి కలుసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నప్పుడు వచ్చినప్పుడు అక్కడ స్టే చేసేది అంతే. అంటే అకామిడేషన్ అయితే నువ్వు బుక్ చేస్తే నాకు పంపిస్తే, నేను బుక్ చేస్తే మీకు పంపిస్తే, ఎవడో ఒకటి బుక్ చేయాలిగా, ఇద్దరు బుక్ చేయలేరుగా. ఆ చాట్ అంది. వీళ్ళిద్దరు కలిసి పర్సనల్ మాట్లాడుకున్న చాట్ కూడా ఉంది. స్క్రీన్ షాట్ తీసి వీళ్ళు తరచూ ఇలా పర్సనల్ చాట్ చేసుకుని ఇదిగో ఈ హోటల్లో బస చేసి తరచూ ఇక్కడ కలిసేవాళ్ళు. తరచూ వెళ్ళడానికి అసలు ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఫ్రీయే, ఆమె ఇంటికి కూడా రావచ్చు. కాకపోతే కింద ఉన్న ఆమెకి ఈమెకి పడదు కాబట్టి ఆయననే బయటికి పిలుచుకునేది. ఓకేనా? బయటికి వచ్చి ఎక్కడైనా కలుసుకోవచ్చు వాళ్ళు. ఇక్కడ కూడా హోటల్ రూమ్ లోకి వెళ్ళొచ్చు. కోయంబత్తూర్ వెళ్ళి అక్కడ మాధవ హోటల్లోనే దిగాల్సిన అవసరంలా. అనుకోకుండా ఎప్పుడు ఏ కొడైకెనాలో మదురయ్యో పళనియో ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈషా ఫౌండేషన్ కూడా చూద్దాం రా అనుకున్నప్పుడు ఆ దగ్గరలో ఏదైనా హోటల్ బుక్ చేసుకొని అక్కడ బస చేసి రావచ్చు. ఆ బుకింగ్ హోటల్ నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా, చాటింగ్ ఇద్దరికి ఉంటుంది. అది ఆ స్క్రీన్ షాట్ ఈమెకు దొరికింది. అదే మనకున్న సమాచారం కూడా ఏంటంటే ఇప్పుడు ఈ లావణ్య అనే అమ్మాయి బాగా అతన్ని టార్చర్ చేసేది అనేది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్. అది కాకుండా ఇప్పుడు వీళ్ళ అమ్మా నాన్న రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్లో ఉప్పల్లో ఉంటారట, సింగిల్ బెడ్రూమ్లో, చాలా చిన్న ఇంట్లో ఉంటారట. సో నెలకి వాళ్ళకి 20,000 పంపించామంటే 10,000 కూడా పంపించట. ఈ అమ్మాయి పంపించారట. రాజ్ తరుణ్ల పేరెంట్స్ కూడా అంటే ఫైనాన్షియల్లీ అన్ని ఈమె చూసుకునేది. ఈవెన్ పంపించమంటే లేదని 10,000 పంపించేదట. కుక్కలకి 20,000 అవుతుంది ఖర్చు, కానీ వాళ్ళ అత్తమ్మలకు మాత్రం కేవలం 10,000 రూపాయలు పంపించేదట. అండ్ నెక్స్ట్ అట్లా ఉన్న తర్వాత కూడా ఈమె ఇవన్నీ చేస్తుందని చెప్పేసి ఆమెను క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ నాకు అద్దంలో మొహం చూసుకొని ఫోటోలు పట్టుకొని తిరిగినప్పుడు నువ్వు సహాయం చేసావు. నేనే నక్కతోక తొక్కిన పెద్ద హీరోని అయిపోయినా, ఓవర్ నైట్ స్టార్ అయినా. ఇప్పుడు ఆ స్థాయి పెరిగింది. డేట్లు చూసుకోవడానికి ఒక మేనేజర్ అవసరం అయ్యాడు. చిల్లర లెక్క పెట్టడానికి కూడా ఒకరు కావాలి. ఇంట్లో ఉన్న నువ్వే చూసుకుంటున్నావు కదా అన్న ఆమె చూసుకునేది. ఆమె ఏం చేసేది, చిల్లర పడ్డా కొద్దీ డ్రగ్స్కి అలవాటయ్యి ఇంకా దాన్ని పెంచింది. ఆయన ఏం చేశాడు, తాళం చేతులు లాక్కొని ఈమెని కింది రూమ్కి గెంటేశాడు, ఆయన పైన ఉంటున్నాడు. ఇది జరిగింది. దానికి ఈమె గొల్లు మండింది. ఓకే, ఇంతే ఇష్యూ. అప్పటి నుంచి టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ టార్చర్ కాస్త ఈడి దాకా వచ్చింది. ఓకే, అంతకుమించి ఇంకేం లేదు దీంట్లో. అసలు రాజ్ తరుణ్ చాలా సంవత్సరాల నుంచి కూడా నేను అసలు మ్యారేజ్ చేసుకోను అనేది కాన్సెప్ట్ తో ఉన్నాడట. రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోను, పెళ్లి ఇప్పుడే కాదు ఎప్పుడూ చేసుకోడు, పెళ్లి చేసుకోవడం మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు ఆయన. అంతే. అది ఎప్పటి నుంచో అవసరం లివింగ్ లో ఉన్నానేమో తెలియదు తర్వాత సంగతి, కానీ పెళ్లి మాత్రం నేను చేసుకోను అని కరాఖండిగా కూర్చుని. ఇప్పుడు రేపు కాదు ఎల్లుండి కూడా నేను పెళ్లి చేసుకోడు. వాళ్ళ పేరెంట్స్ కూడా అలా ఎలా రా, ఒక వారసుడు అనేది ఉండాలి కదా నీతో పాటే అంతమైపోద్ది అంటే, లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పెళ్లి చేసుకోవడానికి కరాఖండి కూర్చున్నాడు ఆయన. ఆయన మెంటాలిటీ అలాంటిది. మేము ఎన్ని ఆరోపణలు చేసినా, అసలు మనిషికంటూ మెంటాలిటీ ఉంటుంది కదా, మేము ఎన్ని ఆరోపణలు చేసినా అది మాత్రం అవాస్తవం. అంటే ఇప్పుడు లీగల్గా వచ్చేసి నువ్వు 11 సంవత్సరాలు లివింగ్ టుగెదర్ ఉన్నావు, 2 సార్లు అబార్షన్ అయింది కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి అనడాన్ని మనం ఏ విధంగా చూడాలి? పెళ్లి చేసుకోవాలి ఏ విధంగా అంటే, లావణ్య 4 ఏళ్ళు ఆ మస్తాన్ సాయితో కూడా ఉందిగా. ఏం చెప్తున్నా, నేను ఏమైనా 10 మందితో తిరిగినా, మస్తాన్ సాయి ఒకటితోనే కదా తిరిగినా, అదేనా తిరుగుడే కదా, అలా ఎలా చెప్తావు అని చెప్పింది. ఆయన గెంటేసిన తర్వాత మళ్ళీ ఈయన మీద పడింది. యాక్చువల్గా ఆమె ఏంటి, ఈయన గెంటేశాక మస్తాన్ సాయిని చూసుకున్న తర్వాత, మస్తాన్ సాయి గెంటేశాక ఇంకొకటి వచ్చి ఉంటే ఇక్కడ సొల్యూషన్ గొడవ ఉండేదే కాదు అసలు. మళ్ళీ ఇటు పడింది. ఇటు పడేసి అమ్మో ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే మా అల్లుడు బంగారం, అదేంటిది గుణం మంచిదే బుద్ధి చెడింది, మా అల్లుడిని మేము సక్రమంగా దారిలో పెట్టుకుంటాం, 70 లక్షలు ఖర్చు పెట్టాం, ఆ మాత్రం చేసుకోలేమా, ఇంటికి తెచ్చుకుంటామని వాళ్ళ డ్రామాలు భలే ఉంది. అసలు ఈ కథలు ఎంత కాదని చూసి బాగా రక్తి కట్టించింది. అమ్మాయి ఆడియో వింటుంటే అసలు చాలా ఘోరంగా అసలు బీపీలే మొత్తం దాదాపు ఒక 3 minutes ఉంటే దాదాపు ఒక ½ minute వరకు బీపీలో ఉంటాయి. అవును, ఇది అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలి, వాడిని పంపి వీడిని పంపి, నాకు మొగుడు కావాలి, నాకు నైట్కి మొగుడు కావాలని చెప్పేసి రాజ్ తరుణ్తో మాట్లాడటం, ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అమ్మాయి సైకాలజికల్గా అమ్మాయి డిస్టర్బ్, డ్రగ్స్కి అలవాటు పడింది, ఇంకా దేనికో అలవాటు పడింది. ఆమెకి రెగ్యులర్గా ఇట్లాంటి పిచ్చిలు ఉన్నాయి. పైన ఉన్నాడు కదా అని చెప్పి గోకింది. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఈమె పైన, అయినా సరే మీద పడేది. చూసి బయటపడదాం అనుకున్నాడు, ఇప్పుడు ఈ రచ్చ. ఓకే, ఇది రాజ్ తరుణ్ లావణ్యాల మధ్య ఉన్నటువంటి ఏదైతే రిలేషన్ ఉందో దానికి సంబంధించిన అప్డేట్. సో చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.